దశమ భాగం అని అంటే కానుక మాత్రమేనా? నీకు వచ్చిన జీతంలో 10వ భాగం మాత్రమేనా? 10వ భాగం అంటే ఏంటో తెలుసా? నీకు 24 గంటలు ఇచ్చినాడు దేవుడు. 24 గంటల్లో దశమ భాగం తీయండి. ఇప్పుడు 2 గంటల 40 నిమిషాలు. ఈ 2 గంటల 40 నిమిషాలు ఎవరిది? దేవుడు. ఈ 2 గంటల 40 నిమిషాలు నువ్వేం చేయాలి? ఒకటి, ప్రార్థన చెయ్యి, వాక్యం ధ్యానించు, కీర్తనలు పాడు, ఆరాధన చెయ్యి. ఈ 2 గంటల 40 నిమిషాలు ఎవరికి చేయాలి? దేవునికి. మిగిలిన గంటలన్నీ నడిపించువాడు ఆయన్నే. మోకరిస్తే అగ్ని దిగేంత వరకు లేకూడదు. నువ్వు మోకరిస్తే దేవుని స్వరం వినేంత వరకు లేకూడదు. నువ్వు మోకరిస్తే దేవుని మాట నీకు వినబడేంత వరకు లేకూడదు. నువ్వు మోకరిస్తూ ఆయన ముఖ దర్శనం చేసేంత వరకు లేకూడదు. నువ్వు మోకరించినప్పుడు ఆయన సమాధానము, ఆయన స్వరము వినబడేంత వరకు లేకూడదు. అది ప్రార్థన అంటే. నువ్వు గదిలోకి వెళ్ళిపోతే ఆ చీకటి గది నీ ప్రార్థన ద్వారా వెలుగైపోవాలా, మహిమ కనబడాలా, యేసయ్య దిగి రావాలా, సింహాసనం కనబడాలా. చీకటి గది చీకటి గదిగా ఉండకూడదు. ఇక ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో వెలుగు ఉంటుంది. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో జయం ఉంటుంది. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దేవుని స్వరం వింటారు. నీవు మొరపెట్టునప్పుడెల్లా శత్రువు వెనకకు నేను తరిమెదను, నేను నీ పక్షమున ఉన్నట్టుగా వాడు తెలుసుకొనుగాక.